నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షణ్ణవతితమః సర్గః 96వ సర్గ. సీత పరిశుద్ధురాలని వాల్మీకి ఘోషించుట. తస్యాం రజన్యాం వ్యుష్టాయాం యజ్ఞవాటం గతో నృపః ఋషీన్ సర్వాన్ మహాతేజాః శబ్దాపయతి రాఘవః. రాత్రి తెల్లవారగానే మహాతేజశాలి రాజు అయిన రాముడు యజ్ఞశాలకు వెళ్లి ఋషులనందరినీ పిలిపించెను. వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః విశ్వామిత్రో దీర్ఘతమా దూర్వాసాశ్చ మహాతపాః పులస్త్యోపి తథా శక్తిర్భార్గవశ్చైవ వామనః మార్కండేయశ్చ దీర్ఘాయుర్మౌద్గల్యశ్చ మహాయశాః గర్గశ్చ చ్యవనశ్చైవ శతానందశ్చ ధర్మవిత్ భరద్వాజశ్చ తేజస్వీ అగ్నిపుత్రశ్చ సుప్రభః నారదః పర్వతశ్చైవ గౌతమశ్చ మహాయశాః కాత్యాయనః సుయజ్ఞశ్చాప్యగస్త్యస్తపసాం నిధిః ఏతే చాన్యే చ బహవో మునయః సంసితవ్రతాః కౌతూహలసమావిష్టాః సర్వ ఏవ సమాగతాః. వసిష్ఠ వామదేవ జాబాలి కాశ్యపులు, దీర్ఘమైన తపస్సుగల విశ్వామిత్రుడు, గొప్ప తపస్సుగల దూర్వాసుడు, పులస్త్య శక్తి భార్గవ వామనులు, దీర్ఘాయువైన మార్కండేయుడు, గొప్ప కీర్తిగల మౌద్గల్యుడు, గర్గ చ్యవనులు, ధర్మవేత్తయైన శతానందుడు, తేజశాలి అయిన భరద్వాజుడు, మంచి కాంతిగల అగ్నిపుత్రుడు, నారద పర్వతులు, గొప్ప యశస్సు కల గౌతముడు, కాత్యాయన సుయజ్ఞులు, తపోనిధి అయిన అగస్త్యుడు, వీరే కాక గొప్ప నియమములు కల ఇతర మునులు అందరూ కూడా వేడుకతో వచ్చిరి. రాక్షసాశ్చ మహావీర్యాః వానరాశ్చ మహాబలాః సర్వ ఏవ సమాజగ్ముర్మహాత్మానః కుతూహలాత్. గొప్ప పరాక్రమము గల రాక్షసులు, గొప్ప బలము కల వానరులు, ఆ మహాత్ములందరూ వేడుకతో వచ్చిరి. క్షత్రియాయే చ శూద్రాశ్చ వైశ్యాశ్చైవ సహస్రశః నానాదేశాగతాశ్చైవ బ్రాహ్మణాః సంసితవ్రతాః జ్ఞాననిష్ఠాః కర్మనిష్ఠా యోగనిష్ఠాస్తథా పరే సీతాశపథవీక్షార్థం సర్వ ఏవ సమాగతాః. వేల కొలది క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, అనేక దేశముల నుండి వచ్చిన తీవ్రమైన వ్రతము కల జ్ఞాననిష్ఠులు, కర్మనిష్ఠులు, యోగనిష్ఠులు అయిన బ్రాహ్మణులు, వీరందరూ కూడా సీత చేయనున్న శపథమును చూచుటకై వచ్చిరి. తదా సమాగతం సర్వమశ్మభూతమివాచలం శ్రుత్వా మునివరస్తూర్ణం ససీతః సముపాగమత్. శిలాప్రతిమలుగా మారిపోయినారా అన్నట్లు నిశ్చలముగా ఉన్న ఆ జనులందరూ వచ్చినట్లు విని వాల్మీకి సీతతో శీఘ్రముగా అక్కడికి వచ్చెను. తం ఋషిం పృష్ఠత సీతా అన్వగచ్చద వాంగ్ముఖీ కృతాంజలిర్బాష్పగలా కృత్వా రామం మనోగతం. సీత మనస్సులో రాముణ్ణి స్మరించుచు కన్నీరు కంఠమునందు నిలిపి అంజలి ఘటించి తల వంచుకొని ఆ ముని వెనుకనే వచ్చెను. దృష్ట్వా శృతిమివా యాంతీం బ్రహ్మాణమనుగామినీం వాల్మీకేః పృష్ఠత సీతాం సాధువాదో మహానభూత్. బ్రహ్మదేవుని వెనుక శృతి అనగా వేదము వచ్చుచున్నట్లు
వాల్మీకి వెనుక సీత వచ్చుచుండగా చూచి పెద్దగా బాగు బాగు అని ధ్వని బయలుదేరెను. తతో హలాహలా శబ్ద సర్వేషామేవ మా బభౌ దుఃఖ జన్మ విశాలేన శోకేనాకులితాత్మనాం. అప్పుడు దుఃఖము వలన అత్యధికమైన శోకముతో నిండిన మనస్సులతో అక్కడి వాళ్లు అందరూ కోలాహలము చేసిరి. సాధు రామేతి కేచిత్తు సాధు సీతేతి చాపరే ఉభావేవ చ తత్రాన్యే ప్రేక్షకాః సంప్రచుక్రుషః. ప్రేక్షకులలో కొందరు రామా బాగు బాగు అని, కొందరు సీతా బాగు బాగు అని, మరికొందరు సీతారాములారా బాగు బాగు అని అరచిరి. తతో మధ్యే జనౌఘస్య ప్రవిశ్య ముని పుంగవః సీతా సహాయో వాల్మీకిరితి హోవాచ రాఘవం. సీతకు సహాయుడుగా ఉన్న మునిశ్రేష్ఠుడైన వాల్మీకి అప్పుడు జనసముదాయము మధ్య నిలచి రామునితో ఇట్లు పలికెను. ఇయం దాశరథే సీతా సువ్రతా ధర్మచారిణి అపవాదాత్ పరిత్యక్తా మమాశ్రమ సమీపతః. రామా, ఉత్తమ నియమవంతురాలు ధర్మమును ఆచరించేది అయిన ఈ సీతను నీవు లోకాపవాదము వలన నా ఆశ్రమము దగ్గర విడచినావు. లోకాపవాద భీతస్య తవ రామ మహావ్రత ప్రత్యయం దాస్యతే సీతా తామనుజ్ఞాతుమర్హసి. గొప్ప వ్రతము కల ఓ రామా, లోకాపవాదము వలన భయపడిన నీకు ఈ సీత విశ్వాసయోగ్యమైన ప్రమాణమును చూపగలదు. ఆమెకు అనుమతి ఇమ్ము. ఇమౌ తు జానకీ పుత్రా ఉభౌ చ యమజాతకౌ సుతౌ తవైవ దుర్ధర్షౌ సత్యమేతద్బ్రవీమితే. కవల పిల్లలైన ఈ ఇద్దరు సీత పుత్రులు, ఎదిరింప శక్యము కాని ఈ ఇద్దరు నీ కుమారులే. నేను సత్యమును చెప్పుచున్నాను. ప్రచేతసోహం దశమః పుత్రో రాఘవనందన నస్మరామ్యనృతం వాక్యమిమౌ తు తవ పుత్రకౌ. ఓ రామా, నేను ప్రచేతసుని పదవ పుత్రుడను, లేదా ప్రచేతసుని వంశములో పదవవాడను, అనగా పదవ తరమునకు చెందినవాడను. నేను ఎప్పుడూ అసత్యము పలికి ఎరుగను. వీరిద్దరూ నీ పుత్రులు. బహువర్ష సహస్రాణి తపశ్చర్యా మయా కృతా నోపాశ్నీయాం ఫలం తస్యా దుష్టేయం యది మైథిలీ. నేను కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసి తిని ఈ సీతలో దోషము ఉన్నట్లయితే నాకు ఆ తపస్సు ఫలితము లభించకుండుగాక. మనసా కర్మణా వాచా భూతపూర్వం న కిల్బిషం తస్యాహం ఫలమశ్నామి అపాపా మైథిలీయది. మనస్సు చేత కాని, కర్మచేత గాని, వాక్కు చేత గాని పూర్వము నేను ఏ పాపము చేయలేదు. సీత పాపము లేనిది అయిననే నాకు దాని ఫలము లభించుగాక. అహం పంచసు భూతేషు మనః షష్ఠేషు రాఘవ విచింత్య సీతా శుద్ధేతి జగ్రాహవన నిర్ఝరే. ఓ రామా, సీత 5 జ్ఞానేంద్రియములయందు మనస్సునందు కూడా పరిశుద్ధురాలు అని నేను వనమునందలి సెలయేరు దగ్గర గ్రహించి తిని, తెలిసికొని ఆమెను కాపాడి తిని అని భావము. ఇయం శుద్ధ సమాచారా అపాపాపతి దేవతా లోకాపవాద భీతస్య ప్రత్యయం తవ దాస్యతి. పరిశుద్ధమైన సమాచారము కల పతినే దేవతగా ఆరాధించు ఈమె లోకాపవాదమునకు భయపడిన నీకు ప్రత్యయమును అనగా ప్రమాణమును ఇవ్వగలదు. తస్మాదియం నరవరాత్మజ శుద్ధ భావా దివ్యేన దృష్టి విషయేణ మయా ప్రదిష్టా లోకాపవాద కలుషీకృత చేతసాయా త్యక్తా త్వయా ప్రియతమా విదితాపి శుద్ధా. అందువలన ఓ రామా, ప్రియతమురాలైన ఏ సీతను నీవు పరిశుద్ధురాలని తెలిసి కూడా లోకాపవాదమునకు భయపడి విడిచివేసినావో అట్టి ఈ సీత పరిశుద్ధమైన భావము కలది అని నేను దివ్య జ్ఞానము చేత తెలిసికొని నీకు చెప్పుచున్నాను.
ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే ఉత్తరకాండే షణ్ణవతితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.